యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ గ్లిమ్స్ లాగానే ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన గంటలో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పై ముంబైకి చెందిన ఒక జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియోలో ఏమన్నారు అంటే, సినీ ఇండస్ట్రీలో సౌత్ వర్సెస్ నార్త్ అనే ఫీలింగ్ రోజు రోజుకి ఎక్కువవుతుంది. కన్నడ మూవీ కేజీఎఫ్ బాలీవుడ్ని షేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. అప్పటి నుంచి సౌత్ వర్సెస్ నార్త్గా మారిపోయింది. వాస్తవానికి కేజీఎఫ్ 2 కంటే ముందే బాహుబలి 1, బాహుబలి 2తో పాటు సాహో సినిమాస్ కూడా నార్త్ రికార్డ్స్ కలెక్షన్స్ని రాబట్టాయి. ఆ తర్వాత అల్లు అర్జున్, పుష్ప, రాజమౌళి, త్రిపులార్, యష్ మరోసారి కేజీఎఫ్ 2తో నార్త్లో సత్తా చాటారు. దీంతో ఉత్తరాదిలో దక్షిణాది సినిమాలు ఆడడమే కాకుండా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టగలవని నిరూపించారు. ఇలా సౌత్ మూవీ పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కావడంతో బాలీవుడ్ వారికి మింగుడు పడటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాది నుంచి వస్తున్న కంటెంట్ బాలీవుడ్ని ఓవర్టేక్ చేయడంతో వారిలో ఒక రకమైన భయం కూడా మొదలైపోయింది. ఇలాంటి తరుణంలోనే దక్షిణాది సినిమాపై ఉత్తరాది వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు. ఇక అలాగే ముంబైలోని ఒక జర్నలిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ పై నోరు పారేసుకున్నారు. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముంది అంటే, జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్ ఈవెంట్లో కొంతమంది పదే పదే జై ఎన్టీఆర్ అని అరుస్తున్నారు. మేం మీడియా తరపున కాస్త ముందు కూర్చున్నాం. మా వెనకాల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వారి వెనకాల ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ పదే పదే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ట్రైలర్ కూడా సరిగ్గా చూడనివ్వలేదు. కనీసం డైలాగ్స్ కూడా సరిగ్గా వినిపించలేదు. అదంతా పెయిడ్ బ్యాచ్. వారందరికీ డబ్బులిచ్చి జై ఎన్టీఆర్ అని నినాదాలు చేయించుకున్నారు అంటూ ఆ వ్యక్తి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. నిజానికి దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి తారక్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చారు. కామన్ గా తన అభిమాన నటుడి సినిమా ట్రైలర్ అంటే మామూలుగా ఉంటుందా? అందులోనూ ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్ అంటే మామూలుగా ఉండదు. తమ ఎదుట తమ అభిమాన నటుడు కనిపిస్తే ఫ్యాన్స్ పూనకాలు మామూలుగా ఉండవు కదా. మరి ఏదేమైనా ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీగా విడుదల కావడం నార్త్ వాళ్లకు అస్సలు నచ్చలేదు అని చెప్పాలి. ఇప్పటికే దేవర పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. ట్రైలర్ కూడా విడుదల కాకుండా కేవలం లిరికల్ సాంగ్స్, పోస్టర్లు విడుదల చూసే ఫ్యాన్స్ ఒక రేంజ్లో అంచనాలు పెట్టేసుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే దేవర మూవీ డైరెక్టర్ కొరటాల శివ 2 భాగాలుగా రూపొందిస్తున్న సినిమా తెలిసిందే దేవరాను.